అమలు చేసి సక్సెస్ అయింది. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2 రోజుల క్రితం అకస్మాత్తుగా విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాలు నిర్మించాలంటూ ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిత్యం ఏదో అంశంపై ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా రాయలసీమ అభివృద్ధిపై రిఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. అసలు ఏది రిఫరెండం, ఎవరిది రిఫరెండం? అసలు బీజేపీ ఇప్పుడు కొత్తగా రాయలసీమ రిఫరెండం అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది? ఈ అంశంపైన ఈరోజు ప్రైమ్ డిబేట్లో విశ్లేషణ చూద్దాం. మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత నారాయణమూర్తి గారు, అలానే బీజేపీ నేత పార్థసారథి గారు, టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన పార్టీ నేత వివేక్ బాబు గారు. రైట్, ముందుగా వైసీపీ నేత నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు, ఒకవైపు నుంచి అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుస్తోంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది అని కనిపిస్తోంది వాతావరణం. రెండో వైపు నుంచి చూస్తే బీజేపీ అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దుబ్బాక దుమారం తర్వాత ఒక దూకుడు ధోరణిని అవలంబిస్తోంది. అదే సేమ్ ఏపీలో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది అనేటువంటి వాదనని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? దూకుడు లేదండి, పాపడే. ఆంధ్రప్రదేశ్లో నారాయణమూర్తి గారు ఆడియో మ్యూట్ అయినట్టుంది, ఒకసారి చెక్. మీ ఆడియో మ్యూట్ అయినట్టుంది. కేశవ్ గారు, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చి ఇవాళ బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీలు కానివ్వండి, వాళ్ళకి స్టేట్స్ ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క సీటు కూడా గెలవలేని పార్టీలు కదా ఈ జాతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అంతంత మాత్రాన అలాగే ఉంది. దానికి మనం అసలు వాళ్ళ పరిగణలోకి తీసుకోమండి. మేము ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే ఎంత ఎక్కువ మెజార్టీ రావాలి అని చూస్తున్నాం తప్ప ఈ పార్టీలు మాకు పోటీ అని మేము భావించట్లేదు. ఈ పార్టీలు ప్రజలకు ఏమైనా చేస్తాయనే ఆశ ప్రజలకి లేదు. ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ప్రజలు నిజంగా కొద్ది గొప్ప ఆదరణ ఉండుంటే కొద్ది గొప్ప సీట్లైనా ఇచ్చుండేవి కదా. ఓటు శాతం కూడా మీరు చూస్తే గణనీయంగా చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ పార్టీలు ఓటు శాతం పడిపోయింది. సో మేము నిజంగా రెఫరెండం అని భావించడం అనేది కూడా పెద్ద మాట. మేము ఉన్న మెజారిటీ కంటే ఎంత ఎక్కువ మెజారిటీ రావాలనే పద్ధతులను కోసం తప్ప మేము రెఫరెండం అనేది కేంద్రంలో అధికారంలో ఉంది. నిజం చెప్పాలంటే మీరు అన్నట్టుగా 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సాధించింది చాలా తక్కువ, కానీ గత 2 నెలల్లో సాధించింది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పరిస్థితులు మారతాయి అనేటువంటి ఈక్వేషన్ని, వాదనని మీరు ఒప్పుకోరా? అంటే ఆంధ్రప్రదేశ్ వరకు అంటే మిగతా ప్రాంతాలు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆదరణ, వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ ఓట్ బ్యాంక్ శాతం ఎంత ఉన్నదనే దాని మీద మనం కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు కంపేర్ చేశారనుకోండి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మిగతా రాష్ట్రాలతో చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కానీ జాతీయ పార్టీ ఈ కాంగ్రెస్ అయితే ఇంకా వరస్ట్గా ఇక్కడ 0 స్థాయిలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ వరకు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ మీద ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు. పార్టీలు కూడా వాళ్ళ లీడర్లు వ్యవహరిస్తున్న తీరు చూడండి, వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూడండి. సమస్యల మీద పోరాటం మానేశారు. కులాల మీద చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు. ఇప్పుడు రాయలసీమ గురించి సెపరేట్గా మాడుతున్నారు. ఎన్నాళ్ళు లేని రాయలసీమ ఇవాళ వాళ్ళు గుర్తుకొచ్చింది. కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత జరగబడి సాగు 2019 ముందే సమాధి కట్టారు ఈ రాజకీయాలకి. అందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లలో 150 సీట్లు రావడానికి ప్రధానమైన కారణం విసిగిపోయారు ఈ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంతో పాటుగా 25 సీట్లున్న పార్లమెంట్ సీట్లకి 22 సీట్లు రావడానికి కారణం కూడా ప్రధానంగా ఈ పార్టీని తిరస్కరించడానికి కారణం కూడా ప్రజలు విసిగిపోయి ఒక లీడర్ మనకి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే లీడర్ కావాలి, డైనమిక్ లీడర్ కావాలి, ఏ స్వార్థం లేని లీడర్ కావాలి, అన్ని వర్గాలను ప్రేమించే లీడర్ కావాలి, మమ్మల్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్లే లీడర్ కావాలి, మాకు ఇబ్బందులు లేకుండా చూసే లీడర్ కావాలనేటువంటి ఉద్దేశంతో 2019లో ఆ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో క్లియర్ కట్ మన మెసేజ్ మనకి రావడం జరిగింది. దాంట్లో మరొకసారి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. ఇకపోతే అకాల మరణం వల్ల
తిరుపతిలో ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ గురించి ఇవాళ అనేక రకాల కులాల రాజకీయాలు, ప్రాంతాల రాజకీయాలు, జాతీయ పార్టీలు, లోకల్ చిన్న చిన్న పార్టీలు ఇవన్నీ ముందుకు వస్తూ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే క్రమంలో వాళ్ళని ప్రజలు మర్చిపోతారనే భయంతో మేము కొన్నాళ్ళు ఇంకా ఉండాలి, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి దృక్పథంతో వీళ్ళు చేస్తున్న ఆరోపణలుగానే చూస్తాం తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వెలగబెట్టే ఏ విధమైన కార్యక్రమం కూడా ఉండదని చెప్పేసి ప్రజలు రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? చాలా కీలకమైనటువంటి అంశాలని సోము వీర్రాజు గారు లేవనెత్తారు కాదు, గత 4-5 రోజులుగా ఆయన ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. అమరావతి విషయం కావచ్చు, రాయలసీమకి నికర జలాల విషయం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అంశాలని ఒక ఎజెండాగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే బీజేపీ చాలా దూకుడుగా తీసుకొస్తుంది. ఈ రాయలసీమపై రెఫరెండం అనే వాదనని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? శ్రీనివాస్ చౌదరి గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి రైట్. శ్రీనివాస్ చౌదరి గారికి టెక్నికల్ ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. ఈలోపు జనసేన నేత వివేక్ బాబుతో మాట్లాడదాం. వివేక్ బాబు గారు మీరేమంటారు? ఒకవైపు నుంచి చూస్తే రాయలసీమ వాదం కనిపిస్తోంది, ఇంకోవైపు నుంచి చూస్తే అభివృద్ధి నినాదం కల్పిస్తోంది. బీజేపీ తీసుకున్నటువంటి ఎజెండా స్పష్టమైంది, సమంజసమైందని మీరు అనుకుంటున్నారా? జనసేన పార్టీ పుట్టుక ముందు తెలియజేసి తర్వాత మిగతా విషయాలు చెప్తాను సార్. ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంగా ఎలాంటి పరిస్థితుల్లో విభజించారు, ఆ విభజన తీరు, ఒక ప్రాంత ప్రజల్ని దోషులుగా, ఒక ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన తీరు, ఆ ఆలోచనల నుంచి, ఆ బాధల నుంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. సో ఒకవేళ ఒక రాష్ట్రం విడిపోవాలన్నా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని వేరు చేయాలన్నా దానికి ఒక సహేతుకమైన కారణాలు, ఆ ప్రాంత ప్రజలతో సహయోధ్య లేకపోతే ఆ ప్రాంత ప్రజలతో ఒక సఖ్యతతో కూడిన విభజన కోరుకుంటుంది జనసేన. అలాంటి వాతావరణం ఏమీ కలగలేదు, జరగలేదు. కాబట్టి ఆ బాధలో నుంచి ఇంత దారుణంగా ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంత ప్రజలు ద్వేషిస్తూ అసహ్యమైన మాటలతో, దాడులతో, కూతులతో విభజించిన తీరును చూసి ఇంకో ప్రాంతంలో అలాంటి అన్యాయం జరగకూడదనే ఆలోచనతో జనసేన పార్టీ పుట్టింది. సో ఒకవేళ రాయలసీమ రెఫరెండంగా బీజేపీ భావిస్తే దాన్ని మా పార్టీ అంతర్గత మీటింగ్లో చర్చిస్తాము. మా పార్టీ అధ్యక్షులు వారి మీద సహేతుకమైన నిర్ణయం తీసుకుంటారు. దాని మీద లోతుగా చర్చించి వారు ఎందుకన్నారు, వ్యాఖ్యలు ఏంటి. రైట్. కానీ వివేక్ బాబు గారు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు ఆంధ్ర ప్రజలు అవమానించబడ్డారు అంటారు. ఈ ఆంధ్ర ప్రజల్లో సీమ ప్రజలు కూడా ఉన్నారా, లేదంటే మొత్తాన్ని కలిపి మీరు ఆంధ్రగా ప్రకటిస్తున్నారా? మొత్తం 13 జిల్లాలను కలిపి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్న మాటలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చెందుతుంది నన్ను అడిగితే. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి రాష్ట్రంలో ఒక పౌరుడుగానే భావిస్తాము, ఈ దేశ ప్రజలుగానే భావిస్తాం. కాబట్టి ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు సంబంధించిన మాట కాదు అది. దేశంలో ప్రతి ఒక్కరికి చెందుతుంది ఆ మాట. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు రాయలసీమకి చేటు చేశాయి. ఇప్పుడు న్యాయం చేయాలంటే రాయలసీమపై రెఫరెండం కావాలి. ఈ నినాదాన్ని మీరు ఎంతవరకు ఆమోదిస్తారు? శ్రీనివాస్ చౌదరి గారు మీ ఆడియో మ్యూట్లోనే ఉంది, మీ ఆడియో రావట్లేదు. శ్రీనివాస్ చౌదరి గారు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈలోపు పార్థసారథి గారితో మాట్లాడదాం. పార్థసారథి గారు ఏంటి ప్రత్యేకంగా రాయలసీమ ఎజెండాని తీసుకోవడం? అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి అమరావతినే రాజధానిగా ప్రకటిస్తాం, అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మళ్ళీ కర్నూలుకు వచ్చి రాయలసీమ రెఫరెండం గురించి మాట్లాడారు. బీజేపీ స్టాండ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి. ఈ రాయలసీమ గురించి భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం మాట్లాడతలేదు. ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ వెనుకబాటుతనాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది. మీకు కూడా తెలుసు 2018లో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మేము కొన్ని డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఆ సందర్భంలోనే ఇచ్చి మేము విపరీతంగా పనిచేసిన సందర్భం అది. మీకు ఇప్పటికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రాయలసీమ ఎంత బాగా వెనుకబడిందంటే భారతదేశంలోనే
అస్పృశ్యత కానీ లేదా నిరక్షరాస్యత ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అతి తక్కువ నిరక్షరాస్యత నమోదైనటువంటి మండలం మంత్రాలయ నియోజకవర్గంలో ఉంటుంది. అంత వెనుకబాటుతనం. రెండవది ఏంటి, విపరీతమైన పేదరికం. పేదరికం స్థాయి ఏ స్థాయిలో ఉంటుందంటే ఎంత చదువుకున్నప్పటికీ ఏం చదువుకున్నప్పటికీ కూడా వీళ్ళంతా రాయలసీమలో ఎక్కువ మంది మనం చూస్తే పట్టణ ప్రాంతాలు పెడితే మొత్తం రైతు కూలీలు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ కూడా ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు మాకు నవరత్నాలు అక్కర్లేదు, ఆ రత్నాలు ఆ ముత్యాలు అక్కర్లేదు, మాకు పసుపు కుంకుమలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కానీ మాకు నీళ్ళు ఇస్తే చాలు, నీళ్ళు ఇస్తే మేము బంగారు పండించుకుంటాం అని ఎప్పుడు రాయలసీమ ప్రజలు మాట్లాడుతున్నారు. గత 70 సంవత్సరాలుగా రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నటువంటి సాగునీటి ప్రాజెక్ట్, కనీసం తాగడానికి ఒక్క నీళ్లు కూడా లేని పల్లెల్ని, ఎన్నో పల్లెల్ని రాయలసీమ ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం. నిన్న మొన్న సోమవీర్రాజు గారు మా అధ్యక్షులు రాష్ట్ర కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాయలసీమ అభివృద్ధిని ఎవరు పట్టించుకోలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులైన వాళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంతం నుంచే వచ్చారు. అయినప్పటికీ కూడా వీళ్ళు రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. మీరు దీని మీద రెఫరెండం అంటున్నాం కదా, రాజధాని మీద రెఫరెండం ఎందుకు, పోలవరం మీద రెఫరెండం ఎందుకు? రండి, రాయలసీమ అభివృద్ధి మీద, రాయలసీమకు మీరు చేసినటువంటి మేలు ఏమిటో దాని మీద రెఫరెండం చేద్దామని మా అధ్యక్షులు వారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ధైర్యం దమ్ము ఉంటే మళ్ళీ సవాల్ ఇసురుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. అటు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ సిద్ధంగా ఉంటే రండి రెఫరెండంకి. రాయలసీమకి ఏ విధంగా మీరు ద్రోహం చేశారు, రాయలసీమ ప్రజల్ని ఏ విధంగా అన్యాయం చేశారు, రాయలసీమ ప్రాంతాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశారనే విషయం మీద రెఫరెండంకి రండి, ప్రజల్లో వెళ్ళి తేల్చుకున్నాం. ఎంత ఆక్రోశంతంగా ఉన్నారంటే రాయలసీమ ప్రజలు ఈరోజు తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు, విపరీతమైన పేదరికం, వలసలు. అంతెందుకు, మీరు హైదరాబాద్ లో చూడండి, హైదరాబాద్ లో ఏ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా కింద చూసినా సరే రాయలసీమ వ్యక్తి ఉంటాడు. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మీరు వెళ్ళి చూడండి, తాపీ మేస్త్రీలు గాను కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాయలసీమ వ్యక్తిగా ఉంటారు. ఈ రకంగా పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధి అనే సిద్ధి అనే పేరు పిలుస్తారు. సిద్ధి పేరుతో పట్టణాలకు వలస వెళ్ళి అక్కడ ఏదో సగం ఆకలి తీర్చుకునే పరిస్థితి ఈ రోజు మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పుడు మగవాళ్ళు, ఎప్పుడు ప్రజలు కనబడుతున్నారు, ఏదో పండగలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు రాయలసీమ పల్లెటూర్లు సందడిగా ఉంటాయి తప్ప మిగతా సమయం అంతా కూడా వీళ్ళు కూలీ నాలి చేసుకుంటూ పట్టణాల్లో బతికే పరిస్థితి, వలసలు వెళ్ళి ఏదో రకంగా జీవితాన్ని కొనసాగించే పరిస్థితి. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, రైతులకు వ్యవసాయం చేసుకుందామన్న శక్తి ఉన్న, ఆలోచన ఉన్న, చేస్తా మొర్రో అంటే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఎంతసేపు పోలవరం అనే తప్ప రాయలసీమలో ఉన్నటువంటి చిన్న ప్రాజెక్టులు 55,000 కోట్ల రూపాయలు పెట్టి పోలవరం కడతామంటున్నారు, కానీ 100-200 కోట్లు పెట్టి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి, కనీసం తాగడానికి ఒక్క నీళ్లు వస్తాయి, మనుషులు బతుకుతారు, పశువులు బతుకుతాయి. దాంతో పాటుగా కొంతన వ్యవసాయం చేసి బతికే ఏర్పాటు జరుగుతుందని ఎంత మందికి చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఇంతమంది పాలకులు వచ్చారు, ఒట్టి మాటలు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మాటలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి మాటలు చెప్తా ఉన్నారు. ఆయన మాయ మాటలు నమ్మి ప్రజలు ఆయనకు ఓటేశారని ఇప్పుడు గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరికీ కూడా తగిన గుణపాఠం చెబుతారనే పూర్తి నమ్మకం భారతీయ జనతా పార్టీకి ఉంది. అందుకనే శ్రీనివాస్ చౌదరి గారు తీరాల్సిందే దీని మీద అడుగుతున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కూడా ఎక్కువ కాలం అంటే ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాయలసీమకు అన్యాయం చేయడంలో, అన్యాయం జరగడంలో తెలుగుదేశం వాటా ఎంత? సార్ మీ ఆడియో ప్రాబ్లం ఉంది శ్రీనివాస్ చౌదరి గారు, మ్యూట్లో ఉన్నట్టుంది మీ ఆడియో. మాట్లాడండి శ్రీనివాస్ చౌదరి గారు, ఆడియో రావట్లేదు. సరే, శ్రీనివాస్ చౌదరి గారితో మళ్ళీ మాట్లాడదాం మనం. నారాయణమూర్తి గారు, మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలు లెక్క ఇప్పుడు కొనసాగింపుగా వైసీపీ ప్రభుత్వం కూడా రాయలసీమ నిర్లక్ష్యం చేస్తుందా? నిజమైన సాగునీటి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోవట్లేదు, ఎంతసేపు పోలవరం ఎజెండా తప్పితే రాయలసీమలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులపైన ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదా?
సార్ మ్యూట్లో ఉన్నట్టుంది నారాయణమూర్తి గారు, మీ ఆడియో కూడా మ్యూట్లో వచ్చినట్టుంది. రాయలసీమ గురించి ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే చెప్పండి. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి ఎక్కడ ఉందండి? బీజేపీ రాయలసీమకి ఏం చేసిందని హక్కు ఉంది? ఇప్పుడు 5 సంవత్సరాల పాలనలో రాయలసీమ ఏమైనా చేద్దామనేటువంటి దృక్పథం ఎప్పుడైనా ప్రదర్శించిందా? ఇవాళ హైకోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2019లో వాళ్ళు మేనిఫెస్టోలో హైకోర్టు అక్కడ ఉండాలని కోరి మళ్ళీ ఇప్పుడు అమరావతిలో హైకోర్టు ఉండాలని చెప్పేసి సోమ వీర్రాజు గారు మాట్లాడిన పరిస్థితులు చూసాం మనం. అంటే వాళ్ళకి అవగాహనే లేదు మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి మీద అవగాహన లేదు. మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వెన్నుపోటు ఏదైతే పొడిచాడో ఈ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు వాళ్ళతో భాగస్వామ్యాలు ఆయన, వీళ్ళకి అవగాహన లేకే మన ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోలేదు గత 5 సంవత్సరాల్లో. లేదంటే తెలుగుదేశం పార్టీతో విభేదించి మన ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ప్రణాళికాబద్ధంగా మనం ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం చేసి ఉండేవారు. ఇవాళ చూస్తే రాయలసీమ గురించి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ వెలుగొండ ప్రాజెక్టు సొరంగం 18.7 మీటర్లు, ఏ విధమైన వైల్డ్ లైఫ్కి కూడా భంగం కలగకుండా, వాడికి హాని కలగకుండా నల్లమల అడవుల్లో కొండల కింద నుంచి సొరంగం తవ్వి తీసుకెళ్లి ప్రణాళిక సిద్ధం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో పూనుకుంటే 6లో దానికి అప్రూవల్స్ తీసుకొస్తే 7లో దాన్ని అప్రూవల్ చేశారు టెక్నికల్ బిడ్ని. అప్పటి నుంచి గాలికి వదిలేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం, తర్వాత 5 సంవత్సరాల పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం కూడా. ఇవాళ చలవేగంగా ఆ రోజుల్లో రోజుకు 1 మీటర్ మాత్రమే పని జరగడం వల్ల ఇవాళ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉన్నది పూర్తి కాకుండా ఇప్పటికీ కూడా నీళ్ళు వెళ్ళకుండా రాయలసీమకి కానీ, ప్రకాశానికి కానీ, నెల్లూరు కానీ అన్యాయం జరగడం జరిగింది. ఇవాళ శరవేగంగా 17.5 మీటర్స్ పర్ డే వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు వెలుగొండలో శరవేగంగా ముందుకు పోతా ఉంది. 44 టీఎంసీలు అక్కడ స్టోరేజ్ వస్తే నల్లమల సాగర్ స్టోరేజ్ ట్యాంకులో అక్కడి నుంచి ఖమ్మం ఏదైతే ఏషియాలోనే 2nd బిగ్గెస్ట్ చెరువు ఏదైతే ఉందో ఖమ్మం తీసుకెళ్ళి అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా రాయలసీమకు నీరు అందించే ప్రణాళిక జరుగుతూ ఉంది శరవేగంగా. ఇదే కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు తీసుకెళ్లి కడపని, కర్నూలు కానీ, కడపని, అనంతపూర్ని కానీ సస్యశ్యామలం చేయడానికి ప్రణాళిక చేస్తే ఇవాళ వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు బీజేపీ. దాని గురించి ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెలుగుదేశం జాప్యం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి ప్లాన్లు ఏం జరగలేదే. రైతాంగాన్ని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయాన్ని కాపాడుకుందాం, రైతులను కాపాడుకుందాం, అక్క చెల్లెమ్మను కాపాడుకుందాం, లేదంటే బడుగు బలహీన వర్గాలను కాపాడుకుందాం అనే ధ్యాస ఏనాడు లేదు. వాళ్ళ చేతుల్లో తీసుకున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా జాప్యం చేసి పోలవరం సోమవారం అని, మంగళవారం అని చెప్పేసి ట్రిప్పులు పెట్టి చూపించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు తప్ప, దాంట్లో దోచుకోవడానికి ప్లాన్ చేశారు తప్ప, పోలవరాన్ని కట్టి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి, పోలవరాన్ని కట్టి రాయలసీమ నీరు పంపించాలి కృష్ణాలో అనుసంధానం చేసి అనేటటువంటి దృక్పథం వీళ్ళకి ఏనాడు లేదని చెప్పేసి ప్రజలు గ్రహించారు. కాబట్టి 2019లో ఇక్కడ బీజేపీని కానివ్వండి, అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు ఇంకొక పార్టీ జనసేన పార్టీ కానివ్వండి, ఏ పార్టీకి కూడా స్టేక్ లేకుండా 23 సీట్లకి తెలుగుదేశాన్ని పరిమితం చేసి 23 సీట్లను అక్రమంగా కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్టేవాళ్ళు ఎమ్మెల్యేలని 23 మందితో మాత్రమే పరిమితం చేసి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఏ విధమైన స్థానంలో కూడా లేకుండా అసెంబ్లీలో ఇవాళ ఒక మూలను కూర్చోబెట్టిన పరిస్థితులు మనం చూసాం. అంటే గత కాలంలో ఏదైతే కుట్ర రాజకీయాలు చేశారో ఆ రాజకీయాలు 2019 తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో నడవు అనేటటువంటి ఒక గట్టి మెసేజ్ ఈ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిందనేది నిజం కాదా? వీళ్ళకి వచ్చిన ఓట్ల శాతం ఎంత, వీళ్ళకి వచ్చిన సీట్ల శాతం ఎంత? వీళ్ళు ఇప్పుడు మాట్లాడతారా రాయలసీమ గురించి? రాయలసీమ గురించి ఏదైనా చేశారు అంటే ఆనాడు అందరినీవా కానివ్వండి, గాలినగర్ కానివ్వండి ప్రాజెక్టులకి అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టి నీళ్ళు అందించిన ఏదైతే చరిత్ర ఉందో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెందుతుంది. ఇవాళ నీటిని ఏదైతే మిగిలిన జలాలు ఉన్నాయో ఆ నీటిని కృష్ణానది నుంచి అనుసంధానం చేసి ఎత్తిపోతల ద్వారా రాయలసీమ తీసుకెళ్లి రాయలసీమతో పాటు ప్రకాశాన్ని, నెల్లూరు కూడా సస్యశ్యామలం చేసే ప్రణాళికలు రూపొందించి నెక్స్ట్ ఇయరే 2021లోనే పుష్కలంగా నీళ్ళు అందించే ప్రణాళికలను సిద్ధం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది, పూర్తి పట్టు ఉంది, పూర్తి నమ్మకం ఉంది ప్రజలకు కూడా.
జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప వీళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా మాట్లాడే అధికారం లేదు, ఆ స్టేట్స్ కూడా వీళ్ళకి లేవు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే రాయలసీమ వెనకబాటుతనానికి కారణమా? కేశవ్ గారు, అక్కడున్న పెద్దల కూడా నమస్కారాలు. అత్తగా కటుకులు తింటా ఉంటే అల్లుడు వచ్చి దసరా పండుగ అంట. రాయలసీమ గురించి మాట్లాడేటప్పుడు కొంత చరిత్ర తెలుగు రాసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పథకాలు, అందరూ గాలి నగరు సుదూరొచ్చామంతే అన్ని పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది, ఇంక్లూడింగ్ తెలంగాణ సహా, వంశధారతో సహా. కాబట్టి రాయలసీమని ఉద్ధరిస్తాము, రాయలసీమకి ఇంతవరకు 2,000 గంటలు ప్రకాశిస్తామన్న డబ్బులు ఏంటో బీజేపీ ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారో నాకు అర్థం కాలేదు. ఢిల్లీలో రైతులంతా గొడవ చేస్తా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకుని ఢిల్లీ మొత్తం రైతులకు న్యాయం చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరాలు చూపిస్తా ఉంటే ఈరోజు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. సోమవారం గారు ప్రెస్ పెట్టి ఈరోజు మేము దూకుడు పెంచామంటే తాబేలు దూకుడు పెంచినంత మాట్లాడడం తొందరగా లేదు సార్. పెద్ద మునిగిపోయింది కూడా. ఎందుకంటే 100 ఓట్ల కన్నా తక్కువ ఓట్లున్న ఈరోజు బీజేపీ సౌమ్యరాజు గారు కనీసం సర్పంచ్గా కూడా గెలవలేకపోయారు. ఆయన మేము తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి గుర్తింపు ఇచ్చాము అంటే అత్త పుట్టగా మేనమామ చెరుక. ఈ రోజు రాష్ట్రం పైన ప్రేమ పూస్తుంటే ఆ రోజు ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏకముఖంగా కూర్చొని ఆంధ్ర రాష్ట్రాన్ని నిట్టనీరు చీల్చేసిన పాపాలు ఇంకా పోలేదు. ఈరోజు పోలవరం పూర్తి చేయలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదంటే మీరు ఒక చిన్న విషయం సార్, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారంట, అది రాష్ట్రానికి తెలియకుండా కేంద్రం ఖర్చు పెట్టిందంట. నేను చెప్పే ముందు కనీసం ఒకటి ఆలోచించాలి సార్. ఎక్కడ 5 లక్షల కోట్లు ఇచ్చారు, ఏడ ఖర్చు పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టారో ఇంతవరకు లెక్కలు దాలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన నోటుకు వచ్చి చెప్తా పోతున్నారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఏవో చెప్పేస్తున్నారు. అయితే మేము స్ట్రైట్గా ఒకటి ఆడుతున్నా, ఈరోజు వాళ్ళు ఈ సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా మా ఖాతాలు మేము డబ్బులు వేసుకుంటే జన్ధన్ అంటారు, మా ఖాతాలు మేము అప్పు తెచ్చుకుంటే అదేందో సుకన్య నిర్మాణ పథకం అంటారు. ఆ పథకాలు కూడా ఇవిడికి అర్థం కాదు. ఈ పథకాలు పెట్టి రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది, తెలుగుదేశం ద్రోహం చేసిందో వైసీపీ ద్రోహం చేసిందో నేను ఒకటి అడుగుతున్నా సార్. ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ వాళ్ళు విభజన సందర్భంగా చేసిన అంశాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రకారం డబ్బులు ఇచ్చారా? విభజన అంశాలు పరిష్కరించారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 1 కోటి రూపాయలు ఇచ్చారా? ఇంకంతకన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండే పబ్లిక్ లిఫ్టీ కంపెనీలు అమ్మేశారు. పోస్టల్, టెలికాము, ఎల్ఐసి, బ్యాంకులు అన్ని సోలడ్గా అమ్మడి వారేశారు. దీనిపైన అమిత్ షా గారికి, మోడీ గారిని విలేకరు ఎవరో మన విలేకరు అడిగితే అదే తమాషాగా చెప్పి చూస్తామండి, పట్టించుకుంటామని మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకా 2 కోట్ల ఉద్యోగాలు ఆడిస్తారు. ఈ రోజు రైతులకే అన్నం పెట్టలేని వాళ్ళు రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి అందరూ రాయలసీమ మీద మాట్లాడుతున్నారంటే ఏర్పాటువాదం మీద మళ్ళా పెంచడమే తప్ప ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద శుద్ధితో ప్రేమతో చెప్పిన మాటలు కాదు. ఇంకో విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఢీకొనాలంటే చాలా శిక్షామధిక పార్టీలు కూడా చాలా ఏళ్లలో మేము చూసాం. 32 ఏళ్లలో 34 ఏళ్లలో తెలుగుదేశం పార్టీని చాలా మంది దెబ్బతీయాలని చూశారు. ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది నాయకులు పోయారు. కానీ తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. 2022, 2024 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం పార్టీ రెడీగా సిద్ధంగా ఉంది. ఇంకో అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే మేము బలపడుతున్నాం. అందుకే ఈరోజు ఎలక్షన్ ముందే క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఇవన్నీ తెలియకుండా రాయలసీమకి మీరు ప్రాజెక్టులు దత్తత తీసుకుంటా ఉంటారు. నాకు ఆశ్చర్యమైన విషయం అదే. రాయలసీమ సార్ దత్తత తీసుకునేది, మళ్ళీ ఏర్పాటువాదని తెరలేపుతున్నారా? రాయలసీమకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల. 2 కోస్తాంధ్రాలో ఉన్నటువంటి కృష్ణానది, గోదావరి నదుల్లో నీటి సమస్య పరిష్కరించాల. రాయలసీమలో మాకేం జీవన నదులు లేవు, పరిశ్రమలు లేవు. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు, ప్రాజెక్టు అంతా గుజరాత్ తీసుకెళ్లిపోయినారు. ఆంధ్ర రాష్ట్రం ఎడారైపోయింది. ఈరోజు మీకు చేతన అయితే విభజన అంశాలు పరిష్కరించింది, రావాల్సిన నిధులు ఇవ్వండి, జిఎస్టీ నిధులు ఇవ్వండి, అదేవిధంగా రాష్ట్ర అప్పుల నిధులు పరిష్కరించండి. ఇవి ఏమి చెప్పకుండా మీరు ఏందో మీరు సన్నాయి నొప్పులు నొక్కుతూ ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక మా కోట్లేండి గెలిపించనని చెప్తే మాత్రం ఆ దొబ్బాక పప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఉడకదు. ఇక్కడ ఎవరు ఎరు తెలంగాణ వైపులు లేరు. బీజేపీ నాయకులు చెప్పేవన్నీ ప్రగల్భాలు తప్ప ఆచరణలు ఏది కూడా సాధ్యం కాదని మీ ద్వారా ఘంటాపదంగా చెప్తున్నాను. కంటే కనొచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. చివరి విషయం, ఒక్క నిమిషం సార్. ఒక పక్క ఉత్తరాదిలో పూర్తిగా మునిగిపోతాను బీజేపీ, దక్షిణాదిలో వచ్చి పాగేయాలని చెప్పి కొత్త ఎత్తుగడలో వస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాచికలు పారవని మీ ద్వారా చెప్తున్నా. రైట్ వివేక్ గారు, మీరేమంటారు? ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ రాయలసీమకి సంబంధించి కానీ విభజన చట్టంలో ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీల ప్రస్తావన ఉంది. ఇక ప్రత్యేక హోదా సంగతి కూడా ఇవన్నీ తేల్చాల్సింది బీజేపీనే. మీరు బీజేపీతో కలిసి జనసేన పయనిస్తుంది. ఈ అంశాలన్నీ ఇక మరుగున పడిపోయినట్టే అనుకోవాలా? కొత్త నినాదాలు, కొత్త రెఫరెండంల గురించి ప్రజలు ఎదురు చూడాలని చెప్పారంటారా? కేశవ్ గారు, నాకు ఇందాక స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే నాకు కేవలం ఇంకా నేను చెప్పకుండా వీళ్ళు ఆపేశారు. నా ఇంకా పాయింట్స్ ఉన్నాయి. రైట్, టైం ఇవ్వాలి నాకు. చెప్పండి. ఇందాక నారాయణమూర్తి గారు మాట్లాడుతూ
మా దగ్గరికి దరిదాపులేకి రాలేదు ఎవరు, బికాజ్ మాకు 151 వచ్చాయి, అలాగే కుల మత ప్రాంతాలకు అతీతంగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్తున్నారు. గత 18 నెలల్లో కుల మత ప్రాంతాలకు అతీతంగా చైర్మన్ కార్పొరేషన్ పదవులు లెక్కలు మాట్లాడుకుందామంటే ఆ విషయాలు మాట్లాడుకుందాం. మతాల గురించి మాట్లాడుకుందామంటే మతాలకు జరిగిన అంటే ఒక మతం మీద ప్రత్యేకంగా ఆలయాల మీద జరిగిన విధ్వంసాలు దాడుల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు గురించి మాట్లాడుకుందామంటే 3 రాజధానుల పేరు కూడా మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్స్ అన్ని ఆల్రెడీ మనం చూసేసాం. సో ఇంకా 151 లెక్క అంటారా, ఇంకా అది మరి యూనివర్సల్ అది. ఇంకా దానికి మనం ఈ ఉన్నంత వరకు అంటే వీళ్ళు ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో 151 అనే నంబర్ అందరూ మెడలు వేసుకొని తిరగాల్సిందే వాళ్ళంతా. ఎందుకంటే అది శాశ్వతం అనుకుంటున్నారు పాపం. ఎలాంటి వాళ్ళైనా 5 ఏళ్ళకి ఎన్నికలు ఎదుర్కోవాలనే విషయం వాళ్ళు తరచూ మర్చిపోతున్నారు. అందుకే మేము కూడా తరచూ గుర్తు చేసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక కడప జిల్లా వాసిగా కడప జిల్లా ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతంలో లేకపోతే టోటల్ రాయలసీమ గురించి మాట్లాడాలంటే 4 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి జరిగిన గురించి, కేవలం కడప జిల్లా గురించి మాట్లాడాలంటే ఒక గండికోట రిజర్వాయర్ గురించి మాట్లాడడం. తామరపుదురులో ఏం చేసినారు నిర్వాసితుల పరిస్థితి. దాదాపు 2 వారాల పాటు వాళ్ళు నీళ్ళలో ఉండాల్సి వచ్చింది. అంటే నీళ్ళలో మోకాల్లో నీళ్ళలో మంచం మీదకి వచ్చిన నీళ్ళ పరిస్థితుల్లో పడుకున్న పరిస్థితుల్లో పాములతో సావాసం చేశారు. మా ప్రధాన కార్యదర్శి గారి దగ్గరికి వెళ్ళి చూసి 2 రోజుల పాటు పర్యటించి నివేదిక ఇచ్చారు. అది మాట్లాడుకుందామంటే అది మాట్లాడుకుందాం. లేదా మన సుండుపల్లి దగ్గర చెరికోన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అక్కడ రైతులకు జరుగుతున్న ఇబ్బంది గురించి మాట్లాడమంటే అక్కడ గురించి కూడా మాట్లాడదాం. లేదా స్టీల్ ప్లాంట్ కి గత చంద్రబాబు గారి హయాంలో 2 సార్లు ప్రారంభోత్సవాలు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేసిన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే అది మాట్లాడదాం. ఇక మరి ముఖ్యంగా రాయలసీమకే తలమానికంగా ఉన్న ఆర్టీపీపీ ప్లాంట్, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎందుకు 10 నెలలుగా టోటల్ 6 యూనిట్స్ కంప్లీట్ గా పని చేయకోకుండా వాటిని పక్కన పెట్టారో, ఎందుకు అంత పెద్ద ప్రాజెక్టుకు ఈరోజు ఉత్పత్తి లేకుండా పక్కన పెట్టారో, ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? దాదాపు 5,000 మంది ఉద్యోగులు, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 15,000 మంది రోజు అందులో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని ఎందుకు అలాగా పక్కన పెట్టేశారు? ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు? వాటికి సంబంధించిన లెక్కలు తీద్దామంటే వాటికి సంబంధించిన లెక్కలు తీద్దాం. అంటే గత హయాంలో లేకపోతే అంతకుముందు రాయలసీమ తరఫున పనిచేసిన ముఖ్యమంత్రుల గురించి మాట్లాడాలంటే రాయలసీమకు పేరు నుంచి వెళ్తున్నారు, కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ వైసీపీ అధ్యక్షుడిగా నేటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పులివెందులకు జరిగిన అభివృద్ధిలో మొన్న జరిగిన దళిత మహిళలకు సంబంధించిన అత్యాచారం గురించి కానీ బయటికి రాకుండా జరుగుతున్న ఎన్నో పరిణామాలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడమంటే అన్నింటినీ కూలంకషంగా మాట్లాడదాం. మరి ముఖ్యంగా ఈ రోజు ఇందాక చేసిన ముఖ్యమైన వ్యాఖ్య ఏంటంటే చాలా మేలు చేశారు వైసీపీ ప్రభుత్వం అంటూ చెప్పారు. దాని గురించి ఏంటంటే చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి అంతా పిల్ల కాంగ్రెస్ లేకి, అలాగే చెడంతా తల్లి కాంగ్రెస్ లెక్కలేకి వేసేసారు. అంటే పిల్ల కాంగ్రెస్ అంటే వైసీపీ, తల్లి కాంగ్రెస్ అంటే పెద్ద కాంగ్రెస్. సో ఆ క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చేసింది కాబట్టి చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి అంతా వీళ్ళు వేసేసుకున్నారు క్రెడిట్, చెడంతా కాంగ్రెస్ లోకి తోసేశారు. ఆ కోణంలో మాట్లాడమంటే ఆ కోణంలో గురించి కూడా. కానీ ఒక విషయం వివేక్ గారు ఇప్పుడు మీరు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది. నిలదీయడంలో కానీ ఒత్తిడి చేయడంలో కానీ జనసేన స్థానం ఏంటి? మీ ఆడియో కట్ అవుతుంది, చెప్పండి. రైట్ వివేక్ గారు వినిపిస్తుందా? చెప్పండి. బీజేపీతో మీరు ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ వెనకబడింది, గాలికి వదిలేసింది అనేటువంటి వాదన ఉంది. అవి నిలబెట్టుకోవడంలో కానీ ఒత్తిడి పెంచడంలో కానీ జనసేన పాత్ర ఏంటి? గత ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం రావాలని మోడీ గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి మా అధినేత గారు ఆయన కోరుకున్నారు. మోడీ గారు ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ పోవాలి అని. సో రాష్ట్ర హామీల విషయంలో, రాష్ట్ర హక్కుల విషయంలో అందరికన్నా ముందుగా స్పందించింది కూడా ఆయనే, బీజేపీ విషయం. అయితే మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి తప్పకుండా న్యాయం చేస్తాము, బీజేపీ అండ్ జనసేన కలిసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలి. ఇచ్చిన హామీలతో పాటు గతంలో చేసిన హామీలు, ఇక తదుపరి జరగబోల్సిన కార్యాచరణ కావచ్చు, మిగతా రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులతో కలిసి వారితో వారి యొక్క ప్రోత్సాహములు కావచ్చు, లేకపోతే వారితో మిత్రపక్షంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులు తప్పకుండా సాధిస్తామనే నమ్మకం, భరోసాతోనే వాళ్ళతో కలిసి వెళ్తున్నాం. ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు. ఎటువంటి జరగకపోయినా కూడా తిరిగి
వారిని రాష్ట్ర పరంగా బీజేపీతో రాష్ట్ర అధ్యక్షులతో కలిసి కేంద్రానికి విన్నవించి తప్పకుండా మేము సాధిస్తాము. ఆ నమ్మకం అయితే మాకు తప్పకుండా ఉంది. రైట్. పార్సారథి గారు మీరేమంటారంటే ఒకవైపు నుంచి చూస్తే చేయాల్సినవన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, కొన్ని హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, కానీ ఆ విషయాలను పక్కన పెట్టి రాష్ట్రంలో రాయలసీమ పేరుతో కొత్త రాజకీయాన్ని రేపుతున్నారనేటువంటి విమర్శలకి మీరు సమాధానం ఏమిస్తారు? నిజంగా నవ్వు వస్తా ఉంది నాకు. ఒక క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే పేరు మీద న్యాయ రాజధాని కర్నూలుకు ఒక హైకోర్టు ఇచ్చేసి దాన్ని రాజధాని అంటాడు. మీరు దేశంలో ఎక్కడన్నా సరే ఒక హైకోర్టు ఇచ్చిన దాన్ని రాజధాని అంటారండి? హైకోర్టు ఎంత ఖర్చు పెడితే అవుతుంది? ఓ మహా బిల్డింగ్ 20 కోట్లు పెడతారో 50 కోట్లు పెడతారో అంతే కదా. ఓ 50 కోట్లు హైకోర్టు పెట్టిన తర్వాత దాన్ని రాజధానిగా డిక్లేర్ చేసి రాయలసీమకు న్యాయం చేసామంటారండి? ఎంత విచిత్రం చూడండి, ఎంత అజ్ఞానంగా ఉన్నాం. 24 గంటలు కూడా మీకు రాజధాని ఇస్తాం. కర్నూలులో రాయలసీమలో రాజధాని ఉండేది, దాన్ని తరలిపోయిన తర్వాత కర్నూలుకు లేదా రాయలసీమకి కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలకి ఏం చేశారని కదా అడుగుతుంట. రెండో విషయానికి ఒకసారి వద్దాం చూడండి. గత ఎన్నికల సందర్భంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చూడండి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనే ఒక నాయకుడిని తెలుగుదేశంలో పిలిచి టికెట్ ఇవ్వడం కోసం రాత్రికి రాత్రి 2 సాగునీటి ప్రాజెక్టులు మేము డిక్లేర్ చేస్తున్నామని రాత్రికి జీవోలు రిలీజ్ చేసి దానికి శాంక్షన్లు కూడా ఇచ్చినట్టుగా నాటకం ఆడారు. తర్వాత ఏమైంది, ఆయన పోయి జగన్మోహన్ రెడ్డి రాగానే అవన్నీ తూచని ఆ జీవోలన్నీ క్యాన్సిల్ చేసి కూర్చున్నాడు. క్యాన్సిల్ చేసిన ఆయన మళ్ళీ ఆ ప్రాజెక్టు కొత్తగా కట్టడానికి ఏదన్నా ప్రయత్నం అన్నా చేయాలి కదా. ఈ రోజు దాకా దాన్ని ఊసలేదు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు రాయలసీమ గురించి? ఎలక్షన్లప్పుడు రాయలసీమకు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు తప్ప రాయలసీమకు వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతెందుకు, వీళ్ళు ఇన్ని రోజులుగా మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దత్తత తీసుకుంటుంది అన్న తర్వాత, భారతీయ జనతా పార్టీ రెఫరెండం నిర్వహించండి అన్న తర్వాత వీళ్ళు నోర్లు ఎల్లబెడతా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయలేదు కదా అనుకుంటారు. ఇక్కడికి వస్తే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, రాయలసీమలో ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. రాయలసీమ ద్రోహులు ఎవరు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు, 2 జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ చేసిన ద్రోహం వల్ల ఈ రోజు ప్రజలు ఎంతో నష్టపోతున్నారు, పేదరికంలో మగ్గుతా ఉన్నారు. ఈ విషయాన్ని పార్సారథి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా 18 నెలలే అయింది. అప్పుడే ఆగండి, చెప్పేది వినాలి కదా సార్. కేంద్ర ప్రభుత్వం రాయలసీమకి ఏం చేసింది అనడానికి ఎన్నో ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టామో చూడండి. మేము కేంద్ర సంస్థల్ని, ఎన్నో సంస్థల్ని రాయలసీమకి ఇచ్చాం, రోడ్లు వేసాం, భవనాలు నిర్మించాం, అంతెందుకు ఎయిర్పోర్ట్ కట్టాం. అంతెందుకు వీలైనన్ని సాధ్యమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏ పథకానికైనా సరే కేంద్ర ప్రభుత్వం నిలుస్తుంది. వీళ్ళు నవరత్నాలు పేరుట అమ్మఒడి కానీ ఇంకోటి ఏ పథకాన్ని చేపట్టినా, ఇప్పుడు నడుస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ పథకం చేపట్టినప్పటికీ కూడా దాంట్లో 50 నుంచి 70% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇంత డబ్బులు ఇచ్చి ప్రజల్ని కాపాడుకుంటున్న సందర్భంలో 24 గంటలు వీళ్ళ చర్చ అంతా ఏంటి? పోలవరం ఎత్తు తగ్గిందా? అయ్యా, 100కు 100% పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది అని వదిలిపెట్టేసిన తర్వాత 24 గంటలు పోలవరమేనా? ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది కేంద్రంలో అని చెప్పిన తర్వాత ఊరికి దాని మీద చర్చ ఎందుకు? దాని మీద అవసరమే లేదు. అది ఎన్ని వేల కోట్లైనా సరే కేంద్రం ఇచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తుంది. దానివల్ల రాయలసీమకు ఒక్క చుక్క నీళ్లు రావు. రాయలసీమ ఏ విధంగానూ బాగుపడదు. రాయలసీమకు ఏం చేస్తారో చెప్పండి. రాయలసీమకు ఇన్ని రోజులు ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. ప్రాజెక్టుల కోసం చిన్న ప్రాజెక్టులకైనా ఎందుకు కట్టకుండా ప్రజలను సర్వనాశనం చేశారో, ఈ ప్రాంతాన్ని కూలదీశారో చెప్పండి అని మేము అడుగుతాము. దానికి రెఫరెండం పెట్టమంటున్నాం. ముఖ్యమంత్రులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా, గత ప్రభుత్వంలో చూస్తే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు రాయలసీమ, ఇప్పుడు కూడా అంతే కదా. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కూడా, ఎంతో మంది మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ. పార్సారథి గారు, నిజానికి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కోస్తా ప్రజలు రెఫరెండం అడగాలి. రాయలసీమ వెనుకబడింది అని చెప్పిన రాయలసీమ మీద రెఫరెండం కాదు, కోస్తా ప్రజలు అడగాలి. ఎందుకంటే ప్రతి నాయకుడు రెఫరెండం పెట్టినా అది రాయలసీమ అయినా సరే, కోస్తా అయినా, ఉత్తరాంధ్ర గురించి చెప్పనండి. పోనీ చూద్దాం, వెనుకబడిన ఉత్తరాంధ్ర గురించి దేని వీళ్ళు కానీ ప్యాకేజీలు విభజన చట్టం ప్రకారం ప్రజలు నిలబడతారన్న విషయం వీళ్ళిద్దరు గమనించాల్సింది. విభజన చట్టం ప్రకారం రాయలసీమ గురించి తెలియక అజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తున్నాయి, నారాయణమూర్తి గారు అజ్ఞానంతో
నారాయణమూర్తి గారు ఏంటి కేంద్రం ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి సొమ్మునే ఒకసారి కావాలంటే డిబేట్ కూర్చోండి. మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఉన్నాయి నేను లెక్క చెప్తాను, వాళ్ళని చెప్పమానండి రాయలసీమకి ఏం చేశారని, దాన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు ఏం చేయాలి. సోమవీర్రాజు గారు చెప్పిన 5 లక్షల కోట్లు ఇందులోనే ఉన్నాయంటారా? ఈ పథకాల్లోనే ఉన్నాయా? ఈ పథకాల కేటాయింపుల్లోనే ఉన్నాయా 5 లక్షల కోట్లు? కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖర్చు పెట్టిన లిస్ట్ నేను చెప్తా ఉన్నాను మీకు. ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టాం, సోలార్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాం, రోడ్లు రాయలసీమలో నిర్మించడానికి ఎంత ఖర్చు పెట్టాం, తాగునీటి కోసం వీళ్ళు పెట్టే ప్రాజెక్టులకు అనుబంధంగా మేమెంత ఖర్చు పెడతా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో మేము కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖర్చు పెట్టే నిధులేని అంతేందుకు ఈ రోజు నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు. ప్రతి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతున్నా దానికి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఖర్చు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఎంత ఖర్చు పెడుతున్నారు, మన రాష్ట్రానికి ఎంత వచ్చినాయి, రాయలసీమకి ఎంత వచ్చినాయి, మేము లెక్కలు చెప్తా ఉన్నాం. రైట్ ఒక సెకండ్ పార్సారథి గారు. నారాయణమూర్తి గారు కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రం నవరత్నాల పథకాలు నడిపిస్తుందా? పరిస్థితులు ఏర్పడ్డాయి, అది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, మీరు ఏ స్కీమ్ ఏ డబ్బులు ఇచ్చినా మా రాష్ట్రానికి అవి మా దగ్గర నుంచి వెళ్ళిన జిఎస్టీలో భాగంగా లేదంటే మిగతా పన్నుల్లో భాగంగా మీకు వచ్చిన డబ్బుల ద్వారా ఇచ్చినవి తప్ప మీరు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చానని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఏమిచ్చారు ఎక్కువ చెప్పండి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గడిచిన 18 నెలల్లో మీరు ఎక్కువ ఏమిచ్చారో చెప్పగలగాలి. మీరు ఇచ్చామని చెప్పగానే అవన్నీ మా జిఎస్టీ డబ్బులే కదా ఎందుకు మాట్లాడతారు, ఎందుకు ప్రజలను మోసం చేస్తారు? ఇంతకాలం మోసం చేసింది చాలా, ఇప్పుడు ఇంకా ప్రజల్ని మోసం చేసి. ఒక నిమిషం పార్సారథి గారు, ఒక నిమిషం నారాయణమూర్తి గారిని కంప్లీట్ చేయను. కర్నూలులో రాజధాని ఉండాలి, ఏది మన కోర్టు పెట్టాలి, హైకోర్టు అని చెప్పి ఇవాళ మీ అధ్యక్షుడు ఇక్కడ మళ్ళీ దాని గురించి వేరే విధంగా మాట్లాడతారు. అంటే మీరు చిత్తశుద్ధి ఉండే దాంట్లో పెట్టారా మేనిఫెస్టోలో? ఒకటి చెప్పాలి. మీరు ఇప్పుడు పరిస్థితుల మీద అవగాహన ఉండే మీరు మాట్లాడుతున్నారో చెప్పాలి. 3 ప్రాంతాల అభివృద్ధిని మీరు వ్యతిరేకిస్తున్నారా అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఇక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసిందో అన్ని చోట్ల ఓడిపోయింది. అట్లాగే జనసేన పార్టీ అది 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క సెకండ్ మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందో అంతకంటే ఎక్కువ ఏదైనా ఉదాహరణ కావాలా మీకు? అంతకంటే నమ్మకం ఇంకా జనాల్లో మీరు కలిగించాలని అనుకుంటున్నారా? మీరు మీ మీద విశ్వాసం, మీరు ఏదైనా చేసే ఉంటే మీ మీద విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండేది కదా. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా భాగస్వామ్యంగా ఉండి 50 గుళ్లను రోడ్డు మీద శిథిలం చేసేస్తే, తీసివేస్తే, నాశనం చేస్తే పవిత్రమైన హిందూ దేవాలయాన్ని మీరు మాట్లాడిన దాఖలాలు ఎందుకు లేవు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎందుకు మళ్ళీ వాటిని పునర్నిర్మించలేకపోయారని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం మేము చేస్తున్నాం, మేము బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. అన్ని కులాల తరపున, అన్ని వర్గాల తరపున, అన్ని మతాల తరపున మేము బాధ్యత తీసుకొని అందరినీ ఆదరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా, అత్యంత నిదర్శనంగా ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే మీరు దాని మీద రాళ్ళేసే కార్యక్రమం చేయబోతున్నారు. నీతివంతంగా పాలన జరుగుతూ ఉంటే ఇప్పుడు రాళ్ళేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పిల్ల పార్టీలు. ఒక సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు, గత ప్రభుత్వంలో జరిగిన అసలు అన్ని చోట్ల ఓడిపోయిన జనసేన పార్టీ మాట్లాడే నైతిక హక్కు ఉంది. గత ప్రభుత్వం జనసేన పార్టీ కూడా ఉంది, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. తెలంగాణ పోయి దాక్కుంటూ ఉంటే ఎక్కడ ప్రజలు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి అంతకంటే ఎక్కువ బాధ్యత వ్యవహరిస్తా ఉంది. 2 బీజేపీ నాయకులు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ భారతదేశంగా కరోనా ప్యాకేజీ అనౌన్స్ చేశారు. ఎక్కడిచ్చారో కాస్త గుర్తు చేస్తే మేము కూడా ఆనందపడతాము. 2, నేను మిమ్మల్ని అడిగాను, కుందేలుగడ్డ ప్యాకేజీకి సంబంధించి 350 కోట్లు రాయలసీమలో వెనకబడిన ప్రాంతాలకు ఇస్తామన్నారు. ఎందుకు ఆపేశారు? స్టేట్గా క్వశ్చన్లు వస్తున్నా సార్, దయచేసి అడగమని చెప్పండి. 2, మా డబ్బులు బ్యాంకులు వేసుకుంటే దాన్ని జన్ధన్ అకౌంట్ అంటారంట. ఎవరి ఇల్లు వాళ్ళు ఊడ్చుకొని, ఎవరి వాకిలు వాళ్ళు ఊడ్చుకుని స్వచ్ఛ భారత్ అంటారంట. ఎవరి పిల్లలు కానీ వాళ్ళు పెంచుకుంటే బేటీ బచావో బడా బచావో అంటారంట.
ఎవరు వసూళ్లు వాళ్ళు చేసుకొని బ్యాంకులో దాచుకుంటే సుకన్య సమృద్ధి యోజన అంట. అదేవిధంగా ఎవరికి అవసరమైతే వాళ్ళు డబ్బులు తీసుకుంటే ఆత్మనిర్భర భారత్ అంట. ఇటువంటి పథకాలు తెచ్చి భారతదేశంలో మా ఆంధ్ర రాష్ట్రంలో రుద్దితే ఎవరైనా ఓట్లేస్తారా? 2 151 ఎమ్మెల్యేలు ఇవ్వండి, 25 ఎంపీలు ఇవ్వని చెప్పిన వైసీపీ నాయకులు ఈరోజు మెడలు వస్తామని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు. ఈరోజు పోలవరం నిధులు రాలా, విభజన అంశాలు రాలా. రెండో విషయం, 151 మంది కౌరులు ఉప కౌరులు కలిపి 28 మంది అయినారు. వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి టూర్ చేసుకొని వస్తున్నారా? కేసుల కోసం పరిష్కరించగలుగుతున్నారా? సిబిఐ వాళ్ళ పెద్దనాన్న సిబిఐ కేసు ఇంటి దొంగలు బయటపడతానని కాపాడడానికి వస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ బీజేపీ 2 ద్రోహం చేసేయని స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే మాకు పరిశ్రమలు లేవు, విద్యాలయాలు లేవు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఉక్కు ఫ్యాక్టరీ లేదు, రాయలసీమ మన్నవరంతో సహా నాశనం చేసేసారు. మీకు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచడానికి మీరు చెప్పే ఉపన్యాసాలు ఎవరు నమ్ముతారు? బీజేపీని నమ్మరు, వైసీపీని నమ్మరు. ఒకవేళ వీళ్ళు మాట్లాడితే 100% నవ్వుకుంటారు జనాలు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఎంత ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారిని బలంగా ప్రశ్నించే ప్రతిపక్షం భారతదేశంలో లేదు. 2 భార్య కూడా లేదు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని 25,000 తక్కువ మెజార్టీతో బయటపడ్డాడు. కుప్పంలో కూడా రేపు పొద్దున ఓడిపోబోతున్నాడు. మీ పార్టీ అడ్రస్ మాట్లాడిన టీవీలోకి వచ్చి ఈ కాళ్ళ మీద పడ్డారు. వాళ్ళు ఇచ్చే కేసులు భయపడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ వైసీపీ నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. భయంతో పారిపోయే ఈ బీజేపీ నాయకులు, వైసీపీ నాయకులు చెప్పుకొని నవ్వుకోవాల్సిందే తప్ప రాష్ట్రం కోసం పనిచేసే చిత్తశుద్ధి. వివేక్ గారు పోటీ చేసిన చోట ఓడిపోవడం, 7 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టారు అనా పైసా లెక్కలు చెప్పండి, అప్పుడు నమ్ముతారు. ఒక్క నిమిషం ఇది మేము వదిలేసిన రాకెట్ అని చెప్తే ఎవరు నమ్మరు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. వివేక్ గారు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఓటర్లు అంటే ప్రజలు మిమ్మల్ని గుర్తించలేదు కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. మీరేమంటారు? ఎందుకు మాట్లాడే హక్కు లేదంటే మాకు ఆ 2 పార్టీలాగా అంటే టీడీపీ వైసీపీ లాగా ఎన్నికల ముందు రోజు జోబుల్లో సంచుల్లో కట్టలు పెట్టుకొని 2000 నోట్లు, 4000, 5000 ఫస్ట్ పాయింట్. ఆ ఒక్క పాయింట్ దగ్గర వీళ్ళు నిజంగా విలువలు, నైతికత ఏదో మాట్లాడుతున్నారు కదా, చాలా మాట్లాడతారు వీళ్ళు. ప్రతి రోజు ప్రజలు నాకు 151 ఇచ్చారు, 171 ఇచ్చారు, 175 ఇచ్చారు, ఒకసారి 200 కూడా చెప్తారు, ఒకసారి 175, 200 కూడా వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఆ పిచ్చిలో ఏం చేయాలో తెలియక అధికారం కోసం ఏమైనా చేయొచ్చు. ఇందాక చెప్పారు కదా మన బాసార్ గారు చెప్పినట్టు, రాత్రి పథకాలు ప్రకటించేయడము, ప్రాజెక్టులు ప్రకటించేయడము, ఏది నాయకుల కోసం చేర్చుకోవడానికి, పొద్దుకల్లా మళ్ళీ తూర్చి అయిపోతుంది. సరే, ఇలాంటి వాళ్ళు మాట్లాడే నీతులు, విలువలు, విశ్వసనీయతలు మా దగ్గర లేవు, నిజంగానే లేవు. ఎందుకంటే మా నాయకుడు డబ్బులు పంచే గెలవాలనుకుంటే నేను పార్టీ పెట్టక్కర్లేదయ్యా, నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను, మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. మీరు డబ్బులు పంచేటట్టయితే నేను పంచలేకనా, లేదా నేను గెలవలేకనా, నాకు చేత కదా, నాకు డబ్బులు లేదా అంటున్నాను. సో ఇలాంటి మాటలతో జనసేన అనాలన్నా, లేకపోతే జనసేన మీద రాళ్ళు వేయాలన్నా దేశంలోనే ఏ పార్టీ సరిపోదు జనసేన గురించి మాట్లాడడానికి. నిజంగానే చెప్తున్నాను, నైతికతతో చెప్తున్నాను, ఆ యొక్క దమ్ము ధైర్యంతోనే చెప్తున్నాను. వీళ్ళు కూడా జనసేన మీద పాయింట్ అవుట్ చేసి మాట్లాడే అర్హత నిజంగా వీళ్ళకుందా? వీళ్ళకంటే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ప్రొజెక్ట్ చేసుకోగలరు, టీవీని పంపిణీ చేయగలరు. మాకు అలాంటి ప్రొజెక్ట్ చేసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము దాదాపుగా ఒక తరం కోసం పనిచేస్తున్నాం. ఒక నిమిషం నారాయణమూర్తి గారు మాట్లాడదు గారు, కంప్లీట్ చేయనివ్వండి నారాయణమూర్తి గారు. ఒక నిమిషం. ఈ ప్రజాస్వామ్యంలోనే ఈ రాజ్యాంగబద్ధంగానే అందరూ నడుచుకోవాలి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం, ఆయన కంప్లీట్ చేయనివ్వండి నారాయణమూర్తి గారు. చెప్పండి వివేక్ గారు మాట్లాడండి. జనసేన పనిచేయదు. కాకపోతే ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి, ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేర్పించాలి. ఇది మన దేశం, ఇది మన సమాజం, మన దేశాన్ని గొప్పగా చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి మా వంతుగా నేను ఎంతో కష్టపడుతున్నా, లేకపోతే ఆయన మా పార్టీ అధినేత తన కష్టార్జితాన్ని డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పార్టీకి పెట్టాలని సొంత ఖర్చులతో తన కష్టార్జితంతో చేయాలనుకుంటున్నా. దేనికోసం చేస్తున్నామంటే ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజలు మారతారని, వాళ్ళు మారతారా లేదా కూడా మాకు అవసరం లేదు. మేము ఉన్నంత వరకు ప్రజలు ఒక మార్పు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం.
ఆ ట్రై చేసిన మారుతారో లేదో మీకు అవసరం లేదా? మరి ప్రజల్లో ఎందుకు ఉన్నారు? సమాజం మన దేశం సార్ వివేక్ గారు, మీరు అందులో భాగం కావాలంటే కోరుకుంటున్నాం, రమ్మంటున్నాము. లేదు మేము అలాంటి పార్టీలలో చేరము, లేకపోతే మాకు అలాంటి అవకాశాలు రావు, మీ పార్టీలో ఉంటే మాకు పదవులు రావు, డబ్బులు సంపాదించిన అర్హత లేదు, మాకు చేత కాదు, కాబట్టి వేరే పార్టీలోకి వెళ్తాము, మేము పదవులు తీసుకున్నాము, దోచేస్తాము ప్రజలు అనుకుంటే ఒకసారి అడగండి. పార్సారథి గారు, హైదరాబాద్ ఎన్నికల పైన బీజేపీ జనసేన సంబంధం ఒకసారి అడగండి. మీరే కేశవ్ గారు, రైట్ మాట్లాడదు పార్సారథి గారు. హైదరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, బీజేపీ జనసేన వాడుకోవడం వదిలేసింది బీజేపీ అని వాదన వస్తూ ఉంది. దాని మీద క్లారిఫై చేయమనండి. రైట్ ఒక నిమిషం శ్రీనివాచార్య గారు, వివేక్ గారు ఒక నిమిషం. ఇక్కడ మాత్రం వచ్చి మెడలు వచ్చాము, అవి చేతులు వచ్చాము, కాళ్ళు వచ్చామంటారు, వీళ్ళే ఊడిపోతారు. రైట్ ఇందాక డిబేట్ బిగినింగ్ లోనే ఒక నిమిషం డిబేట్ బిగినింగ్ లోనే నారాయణమూర్తి గారు చెప్పేశారు, తెలంగాణకి ఆంధ్రాకి పోలిక లేదు, పోల్చడానికి అవకాశం లేదు. కేంద్రం డబ్బులు ఇచ్చినా, ఒకవేళ కేంద్రం డబ్బులు ఇచ్చినా వీళ్ళు పప్పులు బెల్లాలు పనిచేస్తున్నారు తప్ప వీళ్ళు నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఒక నిమిషం పార్సారథి గారు మీ సమాధానం ఏంటి? రెండు రాష్ట్రాలని పోల్చి చూడడానికి అవకాశం లేదు. ఒక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి వేరు. తెలంగాణలో కొంత గ్రౌండ్ రియాలిటీ అయితే ఉంది. బీజేపీకి కొంత బలం ఉంది, కొన్ని సందర్భాల్లో గెలిచిన సందర్భం ఉంది, కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ ఎమోషన్స్ కానీ అంత బేస్ కానీ లేదు. అలాంటప్పుడు బీజేపీ ఇంత దూకుడుగా ఎందుకు వెళుతుంది అనేటువంటి విమర్శలకి మీరేం సమాధానం చెప్తారు? ఎమోషన్ అన్నది కానీ లేకపోతే ఇష్యూ బేస్డ్ మీద వచ్చే సమస్యలను బట్టి ప్రజల అభిప్రాయం ఆధారపడుతుంది. దాన్ని ముందుగా అంచనా వేయడానికి కూడా సాధ్యం కాదు. మేము ప్రజల్లో తిరుగుతున్న వాళ్ళం. ఉదాహరణకి మీరు చూడండి, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి నారాయణమూర్తి గారు చాలా గొప్పగా చెప్పారు. నేను 2-3 ప్రశ్నలే అడుగుతాను వాళ్ళని, నిజాయితీగా చెప్పమనండి. ఒకటి, ఇసుక ఈరోజు సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా చేసి అటు పని చేసుకునే కూలీల దగ్గర నుంచి ఇల్లు కట్టుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర అందరినీ కూడా సర్వనాశనం చేశారా లేదా? వాళ్ళు బతకలేని స్థాయికి చేరుకున్నారా లేదా? బంగారు దొరుకుతుందేమో కానీ షాపులోకి వెళ్తే ఇసుక దొరకని పరిస్థితి ఈరోజు చేరింది. ఇక రెండో విషయానికి రండి, మద్యం గురించి చూడండి. అసలు మనం కనీ విని ఎరుగని బ్రాండ్లన్నీ పెట్టి, బూమ్ బ్రాండ్లని, ఆ బ్రాండ్లని, ఈ బ్రాండ్లని పెట్టి ప్రజలను సర్వనాశనం చేసి వాళ్ళకి తాగించి ఏం తాగుతున్నామో తెలియక జబ్బులు బారిన పడే పరిస్థితి వచ్చిందా లేదా? ఈరోజు దాని ధర చూడండి, ధర ఎంత పెంచేసి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అందుకే నిన్న సోమవీర్రాజు గారు మాకు కర్నూలు జిల్లా వచ్చినప్పుడు తుంగభద్ర పుష్కర ఘాట్స్ సందర్శనకి వెళ్ళాం. ఈరోజే వెళ్ళాం, ఈరోజు పొద్దున వెళ్ళి సాయంకాలం నేను వస్తా ఉన్నా. 230 కోట్ల రూపాయల ఘాట్లు అభివృద్ధి చేయడానికి ఇస్తే దాంట్లో సగానికి సగం డబ్బులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తినేసింది. సో మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నీటిలో మునడానికి పుష్కర స్నానం చేయడానికి లేదు, షవర్లు పెట్టలేదు, ఏమీ లేదు. 4 స్లాబ్లు వేసేసి శుభ్రంగా 200 కోట్ల 330 కోట్ల రూపాయలు మింగేశారు. ప్రతి ఒక్క చోట అవినీతి స్పష్టంగా కనిపిస్తామని. అంతేందుకు ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు తినేసాడని ఒక పుస్తకం కూడా రాశాడు. అవినీతి చక్రవర్తి అని ఒక పుస్తకం రాశాడు. అధికారంలోకి వస్తే మేము దీనంతా కూడా విచారణ చేయించి చంద్రబాబు నాయుడు జైల్లో పెడతామని చెప్పి ప్రమాణం చేసి అధికారం తెచ్చుకున్నాడు. నిజం ప్రజలందరూ నిజమే అనుకొని తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అంతా బయటపడుతుంది, చంద్రబాబు నాయుడు కనీసం జైలుకి వెళ్తాడు, శిక్ష అనుభవిస్తాడనే ఆశతో ఇతనికి ఓటేశారు. చివరికి ఏం జరిగింది? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా దాని ఊసే లేదు, విచారణ ఊసు లేదు, దాని గురించి ఏమీ సందర్భం. ఇద్దరు తోడు దొంగలైపోయి ఆయన చేసిన తప్పుల్ని ఈయన కప్పుచ్చుకుంటున్నాడు, ఈయన చేసే తప్పుల్ని ఆయన నోరెత్తట్లేదు. ఈ రకంగా ఇద్దరు తోడు దొంగల్లాగా మాట్లాడి ప్రజలను సర్వనాశనం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు కట్టే సందర్భంలో కనీసం కాంట్రాక్టును మార్చుకున్నారే తప్ప పోలవరంలో అవినీతి జరిగింది, దాన్ని ఏటీఎం మిషన్ లాగా వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అవినీతిని బయట పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కనీసం విచారణ చేయకపోగా కేవలం కాంట్రాక్టులను మాత్రమే మార్చుకుని ఈయన కమిషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఏ విధంగా చూసినా ఎందుకు ఆ ఇద్దరు కూడా ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు? ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు. ఇష్యూ బేస్డ్ వెళ్తా మేము అధికారంలోకి వస్తే
ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి చూడండి, మిగతా మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి చూడండి, మా కేంద్ర ప్రభుత్వ ఎజెండా చూడండి, నరేంద్ర మోదీ గారిని చూడండి. ఇక్కడ అధికారంలోకి ఇస్తే ఇంతకంటే బ్రహ్మాండంగా మేము చూసి చూపిస్తాము. ఈరోజు మా సోమిరాజు గారు కూడా చెప్పారు, మీరు 55,000 కోట్లతో పోలవరం కట్టినారు, మాకు ఇచ్చి చూడండి 10,000 కోట్ల రూపాయలు తగ్గిపోతే మాకు అన్నాడు. ఎందుకు ఆ 10,000 కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేస్తారు? అటు చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఆయన కమిషన్ కొట్టేశాడు. పార్సారథి గారు బీజేపీ కేంద్రంలో ఉంది, నిజంగా అంత అవినీతి జరిగితే మీరే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయొచ్చు కదా. చాలా సందర్భాల్లో డిస్కషన్ జరిగింది దాని మీద కూడా. ఇది మిలీనియం ఆఫ్ 2020 జోక్. ఇది కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయొచ్చు కదా, అంత అవినీతి జరుగుతుంది. మీ కేంద్ర మంత్రులు ఏమో పార్లమెంట్ లో అవినీతి లేదని ప్రకటిస్తారు, మీరేమో అవినీతి జరిగింది అంటారు. అది నిజంగా మంచి సలహా. మేము కూడా మా అధ్యక్షుల వారికి ఇదే చెప్పాం, అయ్యా పోలవరం మీద డబ్బులు ఎట్లా ఇచ్చేది, మనం ఇస్తామను, మనమే తీసుకొని కడితే పోయాయి కదా, ఈ కమిషన్లు ఏంది, గోల్ ఏంది, మనం అరుచుకోవడం ఏంది, వాళ్ళు మాత్రం పిండుకొని డబ్బులు సంపాదించుకుని ఎలక్షన్లు ఖర్చు పెట్టి గెలవడం ఏంటంతా కూడా మేము మా అధ్యక్షులు చెప్తాం. మేము కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వేసిన వల్ల మేము కూడా చిక్కుకున్నాం, మేము ట్రాప్ లో పడ్డాం. ట్రాప్ లో పడి ఈ రోజు గిలగిలా కొట్టుకుంటా ఉన్నాం. శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేసి పడేశారా బీజేపీని? సార్ ఇక్కడ 2020 అయిపోతా ఉంది, ఈ 2020 మిలీనియం జోక్ ఇది. పోలవరం ఏంటి అని చెప్పటం, గడ్కరీ వచ్చి లేదు ఎటువంటి అవినీతి జరగలేదని షెకావత్ గారు కూడా చెప్పడం. బాధ కలిగించే అంశం ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన విషయాలపై ఏమీ మాట్లాడరు, రాష్ట్రానికి నిధులు ఇవ్వరు, వీళ్ళు అధికారంలోకి వస్తే అన్ని చేస్తామని చెప్తారు. ఇక్కడ బాధ కలిగించే వైసీపీ నాయకులు ఎవరు అడగరు. చివరికి ఏడుకొండల స్వామి రెడ్ శాండిల్ కూడా కుప్పలుగా తోసుకెళ్ళి కనీసం సిబ్బంది లేకుండా చేశారు. భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది, ఇంతవరకు ఒక కేసు కూడా పెట్టలేదు. రెడ్ శాండిల్ తరలిపోతాను, దీని వెనకాలంతా వైసీపీ నాయకులు ఒక ఊహాగానం కూడా ఉంది. ఇంకా ఇసుక చీపు మేము ఇచ్చేటప్పుడు పెరిగిందని చెప్తున్నారు. ఈరోజు నవరత్నాలు గాల్లో కలిసిపోయినాయి. ఇవన్నీ కూడా వైసీపీ కేంద్రం నుంచి రాబట్టాల్సిన అంశాలు ఇవి చేయకపోగా బీజేపీ నాయకులు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి జోకుల మీద జోకులు వేస్తున్నారు. నిజంగా పగలబడిన అవుతున్నారు. ఎందుకంటే అవినీతి జరిగిందంటారు, అవినీతి జరగలేదంటారు. కేంద్రంలో అధికారంలో ఉండేది, రాష్ట్రంలో అధికారంలో ఉండేది వీళ్ళు. వైసీపీ బీజేపీ రెండు అధికారంలో ఉంటే అవినీతి పరుడు నిరూపించమని దమ్ముంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు అని నిరూపించమని చెప్పడం దమ్ముంటే. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఏంటి ఈ వైరుధ్యం ఏంటి, ఆరోపణల పరంపర ఏంటి? వైసీపీ ప్రభుత్వం అవినీతి పైన, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పైన చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందా చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏటీఎంలో వాడారన్న మాట నిజమా కాదా? దాన్ని మీరు విభేదిస్తారా? నిజమా కాదా? మేనిఫెస్టోలో దాన్ని మీరు విభేదిస్తారా? ఇవాళ పుష్కరాల గురించి, కర్నూలు గురించి మాట్లాడుతున్నారు మీరు. రివర్స్ టెండరీలో కొన్ని వేల కోట్లను సేవ్ చేస్తూ ముందుకు పోతా ఉంటే అది మీకు కనిపించదా? రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుదాం అనుకుంటున్నారా? మీకున్న స్థానాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సుస్థిరం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పటికైనా బయటకు వస్తారా? నిజాలు మాట్లాడతారా? ఏదో ఆరోపణ చేయాలని చేయడమా, లేదంటే అక్కడ జరిగిన పనులు చూడకుండా మీరు పుష్కరాల్లో కూడా అవతారాలు జరిగి కమిషన్ తీసుకుంటున్నారు అనేటటువంటి ఏదో చింతకాయ మాట్లాడాలనుకుంటున్నారా? రైట్, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. 5 సంవత్సరాలు మీరు కలిసే ఉన్నారు, మీరే అప్పగించారు పోలవరాన్ని, మీరు కూడా దాంట్లో ఫెయిల్ అవడంలో భాగస్వామ్యులు కదా. కలిపి జనసేన కూడా ఉందండి, ప్రశ్నించిన దాఖలాలు లేవు. రైట్, కంక్లూడ్ చేద్దాం. వివేక్ గారు ఫైనల్ రిమార్క్స్. కట్టన పోలవరానికి టూర్లు వేసి 100 కోట్లు అవినీతి జరుగుతూ ఉంటే, 100 కోట్లకు వృధా ఖర్చు పెడతా ఉంటే మీరు సోద్యం చూశారు కదా. మీరు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది మీకు ఆంధ్రప్రదేశ్ లో? రైట్, ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుంది అనేది పార్థసారథి గారి ఆరోపణ. పార్థసారథి గారు ఆరోపిస్తుంది. కోల్పోయింది. మీరు ప్రేక్షక పాత్ర మాత్రమే వహించాలి తప్ప మీరు మాట్లాడే హక్కు కానీ, రాష్ట్రంలో ప్రజల్లో స్టేక్ కానీ మీ 3 పార్టీలు కోల్పోయాయి. రైట్, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. వివేక్ గారు ఈ అవినీతి ఆరోపణల పైన స్పందించడంలో కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారా? ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం శూన్యంగా మారిందా? 10,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి మిగతా 65,000 కోట్లు తినేసి ఉండేవారు. ఒక సెకండ్ నారాయణమూర్తి గారు కంక్లూడ్ చేద్దాం. ఒక సెకండ్ వివేక్. లబ్ధిదారుడు జేబులోకి వెళ్ళే విధంగా మీరు పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. అది మీరే ఒప్పుకున్నారు. మీ కేంద్ర మంత్రులు కానీ, మీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అద్భుతంగా జరుగుతుంది. దాఖలాలు
నారాయణమూర్తి గారు మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి, కంక్లూడ్ చేద్దాం. వివేక్ గారు మీరు చెప్పండి. యా ఇందాక మన సార్ టీడీపీ సార్ అన్నారు కదా, ఈ ఒక్క 10 సెకండ్లు ఆడియో విందాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయం నాకు ఏమాత్రం అనుమానం లేదు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు చంద్రబాబు గారు భారతదేశం వచ్చినప్పుడు మోడీ గారు జనసేన పార్టీని బీజేపీ హైదరాబాద్ లో వాడుకొని వదిలేసింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా వాడుకొని వదిలేస్తామని మా అభియోగం. మీరు చెప్పండి సలహా. కనీసం కృతజ్ఞత థాంక్స్ కూడా చెప్పలేదు. ఇక్కడ కూడా అన్యాయం అయిపోతున్నారు జనసేన వాళ్ళు, అది చెప్పండి సార్. ఒక నిమిషం ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. పార్సారథి గారు, కేవలం బీజేపీ చేస్తున్నవి రాజకీయ ఆరోపణలు మాత్రమే అనుకోవాలా? కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలా? బీజేపీ చేసినటువంటి ప్రకటనలన్నింటినీ కేవలం రాజకీయ ఆరోపణలుగానే చూడాలా, లేదంటే నిజంగానే రాయలసీమ పైన చిత్తశుద్ధితో ముందడుగేసేటువంటి ప్రయత్నం బీజేపీ ఏమైనా చేస్తుందా? పార్టీల గురించి మాట్లాడుతున్నారు కానీ దయచేసి ఒకసారి గ్రౌండ్ మీదకి వచ్చి జరుగుతున్న అవినీతి గురించి కానీ, రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, ఇక్కడ పేదరికం గురించి కానీ, ఇక్కడ నిరక్షరాస్యత గురించి, ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల గురించి కానీ, వలస జీవిత బతుకుల గురించి కానీ ఒకసారి గ్రౌండ్ మీదకి వచ్చి చూడమని మేము అందరినీ కోరుతా ఉన్నాం. నెంబర్ 2 ఏమిటంటే, మేము ఎప్పుడు కూడా రాయలసీమని పొలిటికల్ స్టంట్ గా తీసుకోలేదు సార్. కమిట్మెంట్ తో ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. రాయలసీమ డిక్లరేషన్ 2018లో మొదటిసారి ప్రతిపాదించింది భారతీయ జనతా పార్టీ అండి. వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండి ఏమీ చేయలేదని మళ్ళీ చెప్తా ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా సరే రాయలసీమ నుంచి వచ్చినప్పటికి కూడా రాయలసీమ ఉసురు పోస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇప్పటికైనా సరే చెంపదెబ్బలు వేసుకొని ఇప్పటికైనా రాయలసీమ ఆ పరిస్థితి వస్తుందని చెప్పని చూద్దాం. పార్సారథి గారు థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వివేక్ గారికి కూడా ధన్యవాదాలు. రాయలసీమకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రధాన ఎజెండాగా బీజేపీ తీసుకోవాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంది. గ్రౌండ్ లెవెల్లో ఇక నుంచి రాయలసీమకు సంబంధించిన సమస్యలను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు నుంచి చూస్తే టీడీపీ ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం ఎన్నో చేశామని చెబుతుంది. వైసీపీ చిత్తశుద్ధితో ముందుకు అడుగు వేసే పరిస్థితి ఉంది కాబట్టి జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఖచ్చితంగా సస్యశ్యామలం అవుతుందని చెప్పని చెబుతున్నారు. కానీ రాయలసీమ పైన రిఫరెండం అనేటువంటి వాదన మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి అనేక మంది రాయలసీమ నేతలే ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతానికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందనేది నిర్వివాదాంశం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్. Too much.